విద్యార్థులకు అరెస్ట్ చేశారు ఇద్దరిని. మినసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. ఇండియన్ రెస్టారెంట్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ ఒక్కసారిగా తనిఖీలను చేపట్టింది. ఇండియన్ స్టూడెంట్స్ వీసా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ స్టూడెంట్ వీసాపై అనధికారికంగా పనిచేస్తున్నారని అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్కి బేడీలు వేసి లాక్కెళ్లడంపై పెద్ద ఎత్తున ప్రస్తుతానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు పోలీసుల తీరును ఖండించారు, ఇటు మినసోటా రాష్ట్ర ప్రతినిధి మైకల్ హోవార్డ్. ఈ చర్యలు జాతి వివక్షణ అంటూ పౌర హక్కుల సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇండియన్ స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ మినసోటాలో ప్రస్తుతానికి అక్కడ ఎన్ఆర్ఐస్ H1B వీసా కావచ్చు, F1 వీసా, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసాల మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరిపై ఇటు మినసోటాలో ఎన్ఫోర్స్మెంట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన దళాలు అక్కడ ప్రస్తుతానికి ఆ ట్విన్ సిటీస్లో ప్రస్తుతానికి లార్జెస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇటు ఐస్కి సంబంధించిన టీమ్స్ ఇటు స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అన్ఆథరైజ్డ్ వర్క్, స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళ్ళే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కాలేజ్ పర్మిషన్ ఇచ్చిన ప్లేసెస్లోనే, అంటే కాలేజ్ క్యాంపస్లోనే వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా అండర్ ద టేబుల్, హ్యాండ్ ఇన్ క్యాష్, అంటే ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చేసినప్పుడు దానికి గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా చేతికి డబ్బులు ఇస్తారు. వాటిని అండర్ ద టేబుల్ కింద క్యాష్ అనడం, లేకపోతే క్యాష్ ఇన్ ద హ్యాండ్ అనడం. ఇలా డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా ఒక స్టూడెంట్ వీసా మీద వచ్చి పర్మిషన్స్ లేకుండా ఇలా ఉద్యోగాలు చేసినా కూడా ఐస్ ఏజెంట్స్ ప్రస్తుతానికి ఏమంటున్నారు, ఐస్ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తామనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు విద్యార్థులే, వాళ్ళు స్టూడెంట్సే, వాళ్ళ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్సే, కానీ వాళ్ళని ఒక క్రిమినల్స్ని తీసుకెళ్ళినట్టు వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసి, సంకెళ్ళు వేసి మరి బయటికి తీసుకెళ్తున్నారు. సో మొత్తం మీద ఇటు మినసోటాలో ప్రస్తుతానికి ఐస్ ఏజెంట్స్ వాళ్ళు మాస్కులు వేసుకొని అలాగే మఫ్తీలో తిరుగుతున్నారు, రెసిడెన్షియల్ ఏరియాస్లో మఫ్తీలో తిరుగుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఐస్ టాక్టిక్స్కి సంబంధించి మినసోటాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఆ ప్రొటెస్ట్లో కూడా వీళ్ళు మఫ్తీలో తిరిగి వీళ్ళు ఎవరైతే F1 వీసా, స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ ఆప్టికల్ ఇల్యూజన్ అనే ఒక ఆపరేషన్ని రన్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ ఏజెంట్స్. అడ్వాన్స్డ్ డేటా, ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేసే కంపెనీస్ షెల్ కంపెనీసా, నిజమైన కంపెనీసా, ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పేసి అవి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆఫ్ క్యాంపస్, ఇటు క్యాంపస్లో కాకుండా అంటే కాలేజ్లో కాకుండా ఎక్కడ ఒక్కరోజు పని చేసినా కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్ నుంచి ఒక్కరోజు ఎక్స్ట్రా పని చేసినా బయట వీళ్ళు ఆ డబ్బులు ఒక్కరోజు సంపాదించినా కూడా వీళ్ళ వీసాలను రద్దు చేసి వీళ్ళని వెనకకు పంపించే ప్లాన్ ప్రస్తుతానికి అమెరికన్ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఐస్ అంటే ఇమిగ్రేషన్ అధికారులు, వీళ్ళ పనే ఇది. ప్రస్తుతానికి ట్రంప్ వీళ్ళకి ఈ ఇమిగ్రేషన్కి సంబంధించి అంటే ఈ స్టూడెంట్ వీసా మీద, అలాగే వర్క్ వీసా మీద, అలాగే ఇమిగ్రేషన్ లాస్ని అతిక్రమించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ఐస్ అధికారులు బయట తిరుగుతూ గతంలో ఈ గడిచిన 1-2 వారాల్లో మనం చూస్తే కనుక నేటివ్ అమెరికన్స్ అంటే ఈ తెల్లవాళ్ళు ఒక 200-300 సంవత్సరాల ముందు అమెరికాకు వెళ్ళే ముందు అక్కడ ఇండియన్స్ అంటే నేటివ్ అమెరికన్స్ అక్కడే పుట్టి పెరిగి కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు. ఆ నేటివ్ అమెరికన్స్ కూడా వీళ్ళు ఐస్కి సంబంధించిన పోలీస్ టీమ్, ఐస్కి సంబంధించిన టీమ్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాయి. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడంతో మినసోటాలో ప్రస్తుతానికి చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళ భూభాగానికి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ యాక్చువల్గా ఈ ఐస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో మొత్తానికి అక్కడ లోకల్స్నే అరెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి, బై మిస్టేక్ అని తర్వాత చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐస్ టీమ్స్. సో మొత్తం మీద ఇటు ఈ ఐస్ టీమ్స్ ఈ స్టూడెంట్స్ని ఎలా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి, ఈ స్టూడెంట్స్ని ఎలా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి అని అంటే వెన్మో అనే ఒక యాప్, అలాగే జెల్ అనే ఒక యాప్. ఇక్కడ ఎలాగైతే మనం